కింగ్ నాగార్జున మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామి రంగ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్ లో నా సామి రంగ టైటిల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ మాస్ నెంబర్ లో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డాన్సర్స్ పాల్గొంటారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. టీజర్ లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ముగ్గురిపై పాట థియేటర్స్ లో అదిరిపోయేలా ఉంటుంది. నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కాంబినేషన్ లో పాటలు పెద్ద హిట్ అవుతాయంటున్నారు మేకర్స్. నాగార్జున సరసన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ కథ, డైలాగ్స్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వస్తుంది నా సామి రంగ సినిమా. బంగారాజు అనే సినిమా చేసి హిట్ అందుకున్న నాగార్జున ఆ తర్వాత గోస్ట్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నారు. అందుకే ఈసారి ఆయన హీరోగా నటిస్తున్న తన నా సామి రంగ సినిమాను సంక్రాంతికి మాత్రమే విడుదల చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. నిజానికి ఆయన ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ను అందించాలని కోరుకుంటున్న క్రమంలో సినిమాను వేరే తేదీకి మార్చడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడం లేదు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తే ఫలితం కొంచెం అటు ఇటు అయిన ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ వంటి కుర్ర హీరోలు కూడా ఉండటంతో నా సామి రంగ మంచి కమర్షియల్ ప్యాకేజ్ లానే అనిపిస్తుంది. ఈ క్రమంలో నా కోరిక మేరకు నా సామి రంగ మూవీ టీం షూటింగ్ సమయానికి పూర్తి చేసేందుకు చాలా కష్టపడి సంక్రాంతికి విడుదల చేయాలని పగలు రాత్రి కష్టపడుతున్నారు. అయితే ప్రమోషనల్ కాంటెంట్ కూడా బాగానే ఉంది, కానీ సినిమా విడుదలకు తగినన్ని థియేటర్లు దొరకడం లేదనేది ప్రధాన సమస్య. సిఎన్టీ సెంటర్స్ లో అయితే ఇప్పటికే వేరే సినిమాల కోసం అన్ని థియేటర్లు లాక్ చేయబడ్డాయి. ఈ క్రమంలో నా సామి రంగకి ఏ, బి సెంటర్స్ లలో కూడా గట్టి పోటీ ఉండటంతో అక్కడ కూడా థియేటర్లు దొరకడం కష్టంగానే అనిపిస్తుంది. దీంతో నాగార్జున అసంతృప్తితో ఉన్నారని, ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలిపారని సమాచారం. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమస్యలను పరిష్కరించడానికి విడుదల తేదీ ప్లాన్ గురించి చర్చించడానికి సమావేశమవుతున్నారు. అవసరమైతే నాగార్జున తన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ నెట్వర్క్ ను కూడా వాడేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు. నా సామి రంగ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.